నమస్కారం. 2047 భారతదేశానికి ఇది చాలా పెద్ద లక్ష్యం. ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఒక గొప్ప కల. వినడానికి అద్భుతంగా ఉంది కదా. కాని ఈ కల వెనుక కొన్ని చాలా కఠినమైన, ఆలోచింపచేసే ప్రశ్నలు దాగి ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. ఆ కలకి ఒక పేరు కూడా ఉంది. అదే వికసిత్ భారత్ ఎట్ 2047. అంటే ఒక డెవలప్డ్ ఇండియా అన్నమాట. టార్గెట్ చాలా క్లియర్. మనకు స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఇండియా ఒక కంప్లీట్ డెవలప్డ్ నేషన్ అవ్వాలి. ఇది కేవలం డబ్బు, ఎకనమీ గురించే కాదు. సామాజిక పురోగతి, టెక్నాలజీ, మన సంస్కృతిని కాపాడుకోవటం అన్నీ ఇందులో భాగమే. సరే, లక్ష్యమైతే చాలా గొప్పగా ఉంది. కానీ ఇంత పెద్ద గోల్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు కదా. ఈ ప్రయాణంలో కొన్ని చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణను 3 కీలకమైన ప్రశ్నల చుట్టూ కేంద్రీకరిద్దాం. ఈ 3 ప్రశ్నలకి ఒకదానితో ఒకటి లింక్ కూడా ఉంది. మొదటి ప్రశ్న మన యువత గురించి. మన దేశానికున్న అతి పెద్ద ఆస్తి మన యూత్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యువ జనాభా మన దగ్గర ఉంది. మరి ఇంత పెద్ద యూత్ పవర్ని మన దేశ భవిష్యత్తు కోసం ఎలా తీర్చిదిద్దుతున్నాం? వాళ్ళకెలాంటి శక్తినిస్తున్నాం? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే. ఇది స్వామి వివేకానంద గారి బోధనల నుంచి స్ఫూర్తి పొందింది. ఇదొక 2 స్టెప్ ఫార్ములా లాంటిది. మొదటిది స్వయాన్ని ప్రజ్వలింపజేయడం. అంటే సింపుల్గా యువతకు కావలసిన స్కిల్స్, ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని పవర్ఫుల్ చేయడం. ఇక రెండవది ప్రపంచాన్ని ప్రభావితం చేయడం. అంటే వాళ్లలో ఉన్న ఆ పవర్ని, ఆ స్కిల్స్ని దేశ నిర్మాణం కోసం ఉపయోగించడమన్నమాట. మాటలు చెప్పడం కాదు, దీన్ని ఆచరణలో ఎలా పెడుతున్నారో చూడాలి కదా. ఇక్కడే స్కిల్ ఇండియా మిషన్ పిక్చర్లోకి వస్తుంది. దీని కింద ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, జన్ శిక్షణ సంస్థాన్, ఇలా చాలా పథకాలున్నాయి. వీటి ద్వారా మన యువతని ఫ్యూచర్ జాబ్స్కి రెడీ చేస్తున్నారు. చెప్పాలంటే 2047 విజన్కి ఇదే ఫౌండేషన్. ఒక్కసారి నెంబర్ చూడండి, 1.64 కోట్లకు పైగా. ఇదేంటో తెలుసా? కేవలం ఒక్క స్కీమ్, అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ట్రైనింగ్ తీసుకున్న యువత సంఖ్య. వావ్! ఈ ఒక్క నెంబర్ చాలు ఈ కార్యక్రమాలు ఎంత పెద్ద స్కేల్లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి. సరే, యువత నైపుణ్యాల గురించి చూశాం. ఇప్పుడు రెండవ చాలా కీలకమైన ప్రశ్నకు వద్దాం. ఇది మన ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది. అసలు నిజమైన ఓటరు ఎవరు? ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు పారదర్శకంగా ఉంది? ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ముందు దాని ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలి కదా. ఈ మధ్య మనం ఈ టాపిక్లో ఎక్కువగా వింటున్న ఒక పదం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, షార్ట్గా SIR అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలక్షన్ కమిషన్ చేసే ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. ఓటర్ లిస్టులను క్షుణ్ణంగా చెక్ చేసి చనిపోయిన వాళ్ల పేర్లు, డూప్లికేట్ ఓట్లు, ఇలాంటి తప్పులన్నింటినీ తీసేస్తారన్నమాట. మరి ఈ SIR ప్రాసెస్లో దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టుల నుంచి ఎన్ని పేర్లు తొలగించారో తెలుసా? 6.5 కోట్లు, 6.5 crores. ఇది మామూలు నంబర్ కాదు, చాలా చాలా పెద్దది. అందుకే ఈ ప్రక్రియ ఎంతవరకు కరెక్ట్, దీని పద్ధతులేంటి అనే దానిపై పెద్ద డిబేట్ నడుస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. సుప్రీంకోర్టు కూడా ఇదే పాయింట్ రైస్ చేస్తోంది. ఓకే, లిస్ట్ నుంచి పేరు తీసేశారు. ఒకవేళ వాళ్ళు నిజమైన ఓటర్ అయితే సరే, డాక్యుమెంట్స్ చూపించి మళ్లీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళని విదేశీయులుగా గుర్తిస్తే అప్పుడేంటి పరిస్థితి? వాళ్ల తర్వాత అడుగేంటి? వాళ్ళని దేశం నుంచి పంపించేస్తారా? ఈ కన్ఫ్యూజన్, ఈ క్లారిటీ లేకపోవటమే ఇప్పుడు అసలు సమస్య. సరే, యువత, ఓటర్లు, ఈ 2 ప్రశ్నలు చూశాం. ఇప్పుడు 3వ ప్రశ్నకు వద్దాం. ఇది మన మోడర్న్ ఎకానమీకి, మన డైలీ లైఫ్కి చాలా దగ్గరగా ఉండే విషయం. అదే గిగ్ వర్కర్ల ప్రశ్న. ఈ అభివృద్ధి చెందుతున్న ఇండియాలో ఈ కొత్త తరం వర్కర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఈ మాట వినగానే మనందరికీ తెలిసిపోతుంది కదా. 10 నిమిషాల్లో డెలివరీ, జస్ట్ ఒక క్లిక్, అంతే. ఫుడ్, గ్రోసరీస్ అన్నీ మన ఇంటి ముందుకే. ఈ క్విక్ కామర్స్ మన లైఫ్ని ఎంత మార్చేసిందో కదా. చాలా సౌకర్యవంతంగా ఉంది. కానీ ఒక్క నిమిషం, ఈ స్పీడ్, ఈ సౌకర్యం వెనుక ఇంకోవైపు కూడా ఉంది. ఆ డెలివరీ పార్ట్నర్ సంగతేంటి? మనకి ఈ సర్వీస్ అందిస్తున్న ఆ వ్యక్తి ఈ 10 నిమిషాల కోసం ఎంత మూల్యం చెల్లిస్తున్నాడు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. మన సౌకర్యం వెనక దాగిన వాస్తవాలివే. ఆ టైట్ డెడ్లైన్స్ వల్ల వచ్చే ప్రెషర్, ఆ స్పీడ్ కోసం చేసే ర్యాష్ డ్రైవింగ్, దానివల్ల జరిగే ప్రమాదాలు. ఏ జాబ్ సెక్యూరిటీ లేదు, మెడికల్ ఇన్సూరెన్స్ లేదు. దీనికి తోడు ఈ రేటింగ్ సిస్టమ్స్. ఒక చిన్న నెగటివ్ రేటింగ్ వస్తే చాలు, అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. ఇది వాళ్ళ రియాలిటీ. ఓకే, ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు ప్రశ్నలు చూశాం. 1 యువత నైపుణ్యాలు, 2 ఓటర్ హక్కులు, 3 గిగ్ వర్కర్ల కష్టాలు. ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూద్దాం. మరి ముందుకు వెళ్లే దారేంటి? వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. కానీ అభివృద్ధి అంటే ఏంటి? కేవలం పెద్ద పెద్ద బిల్డింగులు, ఫాస్ట్ డెలివరీలు మాత్రమేనా? కాదు. నిజమైన అభివృద్ధి అంటే ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం. 1 దేశ పురోగతి, 2 ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య హక్కులు, 3 పనిచేసే ప్రతి వ్యక్తి గౌరవం. ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం అభివృద్ధి చెందుతున్నాం, అది నిజం. కానీ ఈ పరుగులో, ఈ వేగంలో సామర్థ్యం కోసం వ్యక్తిగత హక్కులను వదిలేస్తున్నామా? వ్యవస్థ ముఖ్యమా లేక వ్యక్తి ముఖ్యమా? ఈ ప్రశ్నకు మనం చెప్పే సమాధానమే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
దీని గురించి తప్పకుండా ఆలోచించు.